announced our annual investment plan in the month of April. And from then onwards, we had been working on implementing our schedule. And this press conference, we are addressing the core issue of entertainment business, that is film industry. మీ అందరికీ తెలుసు, సినిమా యొక్క ప్రభావం భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత ఉంటుంది అని. మా స్వదేశ్ గ్రూప్ ఇన్వెస్టర్స్లో చాలామంది ప్రవాస భారతీయులు భారతదేశం యొక్క సినిమా గురించి, విదేశాలలో జరుగుతున్న అంచనాల గురించి మీకు నేను ఒక్క నిమిషం మనవి చేయదలుచుకున్నాను. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న దేశం భారతదేశం. కానీ అమెరికా సినిమా వ్యాపారంతో పోల్చుకుంటే మన సినిమా వ్యాపారం కేవలం 10% మాత్రమే ఉంది. ఇది ఒక $10 బిలియన్ ఇండస్ట్రీ కింద గుర్తించబడింది. అంటే 60,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వ్యాపార కేంద్రంగా గుర్తించబడింది. కానీ ఈ సినిమా పరిశ్రమలో అభివృద్ధి అనేది ఆ మోతాదులో కనపడలేదు. దీనికి కారణం ప్రొడ్యూస్ అవుతున్న సినిమాలన్నీ రిలీజ్ అవ్వట్లేదు. మనం గనక ప్రపంచ దామాషాన్ని చూస్తే అమెరికాలో 7,000 మందికి ఒక థియేటర్ ఉంటే, చైనాలో 40,000 మందికి ఒక థియేటర్ ఉంటే, భారతదేశంలో 98,000 మందికి ఒక థియేటర్ ఉంది. అంటే థియేటర్ల దామాషా చూస్తే మన దేశంలో థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి స్థితిలో ఇవాళ మనం కనుక గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే చాలా థియేటర్లు మ్యారేజ్ హాల్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి, గోడౌన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ప్రొడ్యూస్ అవుతున్న సినిమాల్లో సగం మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఇదొక చాలా విచిత్రమైన డైకాటమీలో ఇరుక్కునుంది సినిమా పరిశ్రమ. ప్రొడ్యూస్ అవుతున్న సినిమాలు రిలీజ్ కాకపోతే ప్రొడ్యూసర్లకు ప్రోత్సాహం లభించదు. రిలీజ్ అయిన సినిమాలు ఆడకపోతే ఎగ్జిబిటర్లకు ప్రోత్సాహం లభించదు. అలాగని సినిమా హాళ్లు మన దేశంలో ఎక్కువ ఉన్నాయా అంటే ప్రపంచ దామాషాతో చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. అయినా మనకి సినిమా కాక ఇంకా వేరే వినోద కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా అంటే అలాంటివి కూడా భారతదేశంలో, మా చిన్నప్పుడు సర్కస్లు ఉండేవి, ఇప్పుడు అవి కూడా కనపడలేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది చాలా ముఖ్యమైన. గ్లోబల్ స్టాండర్డ్స్లో చూస్తే ఇండియన్స్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. దే డు నాట్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ ఏ గ్లోబల్ సిటిజన్ స్పెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ప్లంబర్ కావచ్చు, కార్మికుడు కావచ్చు, తన కుటుంబాన్ని తీసుకుని వీకెండ్కో యాట్ మీద సముద్రయానం చేసిన సంఘటనలు, వ్యానుల్లో విహారంకి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. మన దేశంలో సినిమాకి వెళ్ళటమే చాలా గగనం. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు మూతపట్టడానికి కారణం ఏంటని మా పరిశోధక బృందం తేల్చింది ఏమిటంటే, థియేటర్లు పాతబడిపోవటము, థియేటర్లు 500, 900 కెపాసిటీతో ఉండటము. ఇవాళ డిజిటల్ థియేటర్స్, ఎయిర్ కండిషన్డ్ థియేటర్స్ కోసం ప్రజలు మక్కువ చూపటము, అవి పట్టణాల్లో లభించడం వల్ల సినిమాతో పాటు షాపింగ్ అండ్ తతిమా కార్యక్రమాలు కూడా చేసుకోవడం కోసం వాళ్ళు పట్టణాలకి రావటం జరుగుతుంది. ఈ స్థితిలో ఈ సినిమా ఎగ్జిబిషన్ అనే దాన్ని ఒక కొత్త టెక్నికల్ ఒరవడికి తీసుకురావాలి అని మేము భావించాం. అందుకనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి 450 సెంటర్లలో మేము స్వదేశ్ మాల్స్ నిర్మిద్దామని, ప్రతి మాల్లోనూ 2 మినీ థియేటర్స్ అంటే 200 to 250 సీటర్స్ ఉన్న థియేటర్స్ నిర్మిద్దామని ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ మేరకు అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భూ యజమానుల నుంచి వాళ్ళు భూమి అమ్మటానికి సిద్ధంగా ఉంటే దాని యొక్క మార్కెట్ రేటు అవన్నీ వివరాలు తెలపమని, అలాగే పార్ట్నర్షిప్ కానీ, లీజ్ కానీ, అవుట్ రైట్ పర్చేజ్ కానీ, దీని మీద వీ వాంట్ టు బై 450 సెంటర్స్లో మేము మాల్స్ నిర్మిద్దామని. మాల్స్ నిర్మించడంలో ఇంకొక ప్రధానమైన కారణం ఏమిటంటే, మేము స్వదేశ్ కిసాన్ అనే ఒక ప్రాజెక్ట్ కింద రైతులతో పాటు కలిసి వ్యవసాయం చేయించడానికి, వ్యవసాయంలో కాస్త మెరుగుదల తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారి ఆహార ఉత్పత్తులు అమ్మటానికి
మాల్స్ ఏర్పడితే కనుక ఒక ప్రాంతంలోని రైతుల ఆహార ఉత్పత్తులు ఇంకో ప్రాంతంలో అమ్మటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్పత్తుల యొక్క వాల్యూ అడిషన్కి ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా, అంటే గ్రాస్ రూట్ లెవెల్స్, గ్రామీణ ప్రాంతంలో గ్రాస్ రూట్ లెవెల్స్లో ఆర్థిక విధానం కనుక సరిగ్గా ఉంటే, పునాదుల నుంచి మనం ఆర్థికంగా కనుక బలపడితే ఉపరితలం అదే సరిదిద్దుకుంటుందని మా అభిప్రాయం. ఇవాటి వరకు ఎలాంటి కార్యక్రమాలు జరిగినా ఉపరితలం వరకే జరుగుతూ వచ్చాయి, కానీ పునాదుల నుంచి సరిచేయాలి అనేది ఒక దృక్పథం. సో ఈ దృక్పథంతో మేము ముందడుగు వేస్తున్నాం. సినిమా పరిశ్రమను కూడాను ఎలాగైతే డిజిటైజ్డ్ థియేటర్స్, మినీ థియేటర్స్ ఏర్పాటు చేయాలి అలాంగ్ విత్ మాల్స్ అనే కాన్సెప్ట్. ఎందుకంటే అట్లీస్ట్ 30,000 పాపులేషన్కి ఒక థియేటర్ ఉండాలి అనేది మా ధ్యేయం. ఇన్ని థియేటర్స్ వస్తున్నప్పుడు ప్రొడ్యూస్ అయిన సినిమాలకి ఎగ్జిబిషన్కి అవకాశం దొరుకుతుంది. అలాగే కొత్త సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి, కొత్త కథలు చెప్పడానికి, కొత్త కథకులకు అవకాశం లభించాలి అనేది కూడా మా ఉద్దేశం. అందుకనే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానికి మంచి స్టోరీస్ తీసుకుని, కాన్సెప్ట్స్ తీసుకుని బయలుదేరే యువకులకు కూడాను మేము ఆహ్వానం పలుకుతున్నాం. మా వెబ్సైట్ని సంప్రదించవచ్చు, మా కాల్ సెంటర్ని సంప్రదించవచ్చు. కొత్త ఊహలు, ఎందుకంటే ఒక కథ చెబుతాను అని బయలుదేరే వాళ్ళు హైదరాబాద్కి, గతంలో మెడ్రాస్కి మనం వింటూ ఉన్నాం. చాలామంది సినిమా ప్రపంచంలో ఏదో సాధిద్దామని చెప్పి ఒక 1000 మంది నలిగిపోతే 10 మంది నిలబడ్డట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే నాకు సినిమా ప్రపంచంతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. ఆ స్థితి నుంచి మార్చాలని మా మధుపర్ల నిర్ణయం. 1000 మందికి ఆలోచన ఉంటే కనీసం 900 మంది కన్నా మనం చేయుతనివ్వాలి, ప్రయత్నమైతే చేయాలి అనే సత్సంకల్పంతో 1000 కోట్లతో సినిమాలు తీయడం కోసం ఒక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది సినీ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, టెలివిజన్ ఆర్టిస్టులు వాళ్ళకి పని దొరకని పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతూ ఆర్థికంగా నలిగిపోతున్న దశలో వాళ్ళని కనీసం ఒక 4-5 నెలల వరకన్నా మనం ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో 100 crores ఒక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రివాల్వింగ్ ఫండ్లో వాళ్ళు రుణం తీసుకుంటే మళ్ళీ తిరిగి చెల్లించేయాలి, ఎందుకంటే ఇంకోటికి ఉపయోగపడాలి కాబట్టి.